Hello, my dear banking aspirants. Welcome to VRK Tutorials, the joy of learning. This is PK, your mentor. ఈ రోజు సెషన్ లో మనం అయితే సీటింగ్ అరేంజ్మెంట్ అయితే మనం చేద్దాము. కాకపోతే వాళ్ళ ఏ టైప్ అంటే సర్క్యులర్ డబుల్ డైరెక్షన్. ఇంతకుముందు మనం సర్క్యులర్ సింగిల్ డైరెక్షన్ అయితే చేసాం. అంటే ఆల్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అని చెప్పేసి, లేదా ఆల్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని. ఆ రెండు సింగిల్ డైరెక్షన్ కాబట్టి అవుట్ సైడ్ అయినా ఇన్సైడ్ అయినా రెండు ఒకటే. అదైతే నేర్చుకున్నాము. మనం ఈరోజు సెషన్‌లో డబుల్ డైరెక్షన్ అంటే కొంతమంది లోపలికి మళ్ళీ కూర్చుంటారు. కొంతమంది బయటికి మళ్ళీ కూర్చుంటారు. అలాంటి సీటింగ్ అరేంజ్‌మెంట్ పజిల్స్ అయితే ఇవాళ సాల్వ్ చేద్దాం. అందులో ఉన్న టిప్స్, ట్రిక్స్ అయితే నేర్చుకుందాము. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడైతే ఫస్ట్ క్వెషన్ అయితే వచ్చింది. ఒకసారి మీరు జస్ట్ చదవండి. చదివితే మినిమమ్ ఐడియా వస్తుంది. క్వెషన్ ఎలా అడుగుతారు, క్వెషన్ వర్డింగ్ ఎలా ఉంటుందనేది. ఓకే. నేనైతే ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను. ఏమంటున్నాడు? 8 పీపుల్ ఏబిసిడిఈ ఎఫ్జి అండ్ హెచ్ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్ అంటున్నాడు. అది సేమ్ అంతకు ముందు లాగే ఉంది. ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఏం ఆడిందంటే సమ్ ఆఫ్ దెమ్ ఫేస్ సెంటర్ అండ్ వైల్ అదర్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటున్నాడు. అంటే కొంతమంది లోపలికి మళ్ళీ కూర్చుంటారు, కొంతమంది బయటికి మళ్ళీ అయితే కూర్చుంటారా అని అంటున్నాడు. ఇప్పుడైతే మనం సాల్వ్ చేద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు సీటింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు పాసిబిలిటీస్ అయితే తీసుకోవాలి. ఓకే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అది ఒకసారి పజిల్ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. అది కొంచెం ప్రాక్టీస్ తో మీకు అలవాటు అయిపోతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ ది బి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అన్నాడు. ఏ పొజిషన్ బి పొజిషన్ అయితే మనకి ఇంకా తెలీదు. సో ఎగ్జాక్ట్ గా అయితే మనం ఫిక్స్ చేయలేం. సో నెక్స్ట్ పాయింట్ అయితే చదవండి. ఏ ఫేసెస్ ద సెంటర్ అంటున్నాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తే మనం అక్కడి నుంచి ప్రొసీడ్ అయితే అయిపోవచ్చు. ఇక్కడైతే క్లియర్ కట్ గా చెప్పాడు. బి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఏకి సెకండ్ రైట్ లో బి అయితే కూర్చుంటాడు అని అంటున్నాడు. అలాగే ఏ అనేది సెంటర్ ఫేస్ అయిందని కూడా ఇచ్చేసాడు. సో ఇక్కడి నుంచి మనం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఏ ఫేసెస్ సెంటర్, ఏ ఫేసెస్ సెంటర్, బి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఓకే. ఈ స్టేట్మెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అంటున్నాడు సి షుడ్ స్టార్ట్ టు ద స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటున్నాడు. సి షుడ్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బి డైరెక్షన్ మనకైతే తెలియదు కాబట్టి రెండు పాసిబిలిటీస్ లో ఒకటి ఇన్సైడ్ ఒకటి అవుట్ సైడ్ తీసుకుందాం. సి షుడ్ స్టార్ట్ టు ద లెఫ్ట్ అంటే మధ్యలో రెండు గ్యాప్ ఉండాలి. ఓకే. ఇక్కడ ఇన్సైడ్ తీసుకున్నాం, ఇక్కడ అవుట్ సైడ్ పాసిబిలిటీ అయితే తీసుకున్నాం. రెండు గ్యాప్, ఇక్కడైతే సి తీసుకున్నాం. ఓకే. డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి అండ్ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ సి అంటున్నాడు. డి సికి ఇమీడియట్ నైబర్ అంటున్నాడు. అంటే ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఇందులో మాత్రం ఇక్కడ ఒక్కటే వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇక్కడ ఎక్స్ట్రా పాసిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏమైనా చదివితే ఏమన్నా ఫ్లో అయితే వస్తుందో చూద్దాం. లేకపోతే ఇంకో పాసిబిలిటీ కూడా మనం తీసుకుందాం. నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ స్విచ్ బిట్వీన్ డి అండ్ ఈ. లేదు. ఎఫ్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ అంటున్నాడు. ఇక్కడ కూడా లేదు. ఖచ్చితంగా మనం ఇంకో పాసిబిలిటీ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సరే ఇక్కడైతే మనం ట్రై చేద్దాము. ఇక్కడ తీసుకొని డి ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ సి అంటున్నాడు. అండ్ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ టు సి అంటున్నాడు. సి డైరెక్షన్ మనకు తెలియదు కాబట్టి ఇంకా మనం దీని డైరెక్షన్ అయితే స్పెసిఫై చేయలేం. ఇక్కడ కూడా సరే ఒక పాసిబిలిటీ అయితే ఇక్కడ పెట్టి చూద్దాం. ఇది ఫెయిల్ అయితే మనం నెక్స్ట్ పాసిబిలిటీకి అయితే వెళ్దాం. ఓకే. నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ డి అండ్ ఏ అంటున్నాడు. డికి ఈకి మధ్యలో ఒక్కలే కూర్చోవాలి. మధ్యలో ఒకరు కూర్చోంటే ఈ అనేవాడు ఇక్కడ రావాలి ఈ పాసిబిలిటీలో. కానీ ఇక్కడ ఏ అనేవాడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఈ అనేవాడు అయితే రాలేడు. సో ఈ పాసిబిలిటీలో ఈ మనం ఇక్కడ ఫిక్స్ చేసేయచ్చు. ఇందులో కూడా అంతే. డికి ఈకి మధ్యలో వన్ పర్సన్ రావాలంటున్నారు. ఈ ఇక్కడైతే ప్లేస్ చేయలేం. ఇక్కడ ప్లేస్ చేయలేం కాబట్టి ఉన్న పాసిబిలిటీ ఇక్కడే. డికి ఈకి మధ్యలో అయితే ఒక పర్సన్ కూర్చోవస్తుంది. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ ఇమ్మీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఈ అంటున్నాడు. ఈకి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎఫ్ అనేవాడు కూర్చుంటాడు అని అంటున్నాడు. ఈకి ఇమ్మీడియట్ లెఫ్ట్. ఇన్ కేస్ ఈ అనేవాడు అవుట్ సైడ్, ఈ పాసిబిలిటీలో ఈ అనేవాడు అవుట్ సైడ్ ఫేస్ చేశాడు అనుకోండి, ఇమీడియట్ లెఫ్ట్ ఇక్కడ ఎఫ్ ప్లేస్ చేయాలి. ఎఫ్ ఇక్కడ ప్లేస్ చేయలేము ఎందుకంటే ఇక్కడ సి అనేవాడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి. సో ఈ పాసిబిలిటీలో ఈ అనేవాడు ఇన్సైడ్ ఫేస్ చేస్తుంటాడు. ఈకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎఫ్ అనేవాడు కూర్చుంటాడు. ఇక్కడ మళ్ళీ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ అనేవాడు బయటికి అవుట్ సైడ్ ఫేస్ చేస్తే ఇక్కడ ఎఫ్ వస్తుంది. ఈ అనేవాడు ఇన్సైడ్ ఫేస్ చేస్తే ఎఫ్ అనేవాడు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం
కొంచెం గ్యాప్ తీసుకొని చూద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ అయితే చూద్దాం పాసిబిలిటీ ఏమొస్తుంది. నెక్స్ట్ జీ షిఫ్ట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అంటున్నాడు. జీకి ఎఫ్ కి సెకండ్ రైట్ లో జీ అనేవాడు కూర్చుంటాడు అంటున్నాడు. ఎఫ్ డైరెక్షన్ అయితే చెప్పలేం, ఇంక ఇక్కడ ఎఫ్ఏ ప్లేస్ చేయాలి, ఎఫ్ డైరెక్షన్ మనం చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఒకవేళ ఎఫ్ అనేవాడు ఇన్సైడ్ ఫేస్ చేసి ఉంటే సెకండ్ రైట్ లో జీ కూర్చోలేడు, ఎందుకంటే ఇక్కడ సి అనేవాడు ఆల్రెడీ కూర్చొని ఉన్నాడు. సో ఇక్కడ ఎఫ్ ని అవుట్ సైడ్ డైరెక్షన్ చేసేస్తే జీ ఇక్కడైతే ప్లేస్ చేసేయచ్చు. ఓకే, హెచ్ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఏ బట్ డస్ నాట్ ఫేస్ సెంటర్ అంటున్నాడు. హెచ్ ఏకి ఇమీడియట్ నేబర్ అంటున్నాడు, కానీ సెంటర్ అయితే ఫేస్ చేయడం అంటున్నాడు. సో ఈ పాసిబిలిటీలో అవుట్ సైడ్ అయితే చేసేయచ్చు. జి అండ్ ఈ ఫేస్ సేమ్ డైరెక్షన్. ఓకే, జి ఇక్కడ ఉంది, జి ఇక్కడ ఉంది, జి అండ్ ఈ ఫేస్ సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. నెక్స్ట్ సి అండ్ జి ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. సి అండ్ జి ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే ఈ రెండు ఇన్సైడ్ అనమాట. వీడు ఇటు మళ్ళీ కూర్చున్నాడు, వీడు ఇటు మళ్ళీ కూర్చున్నాడు, ఇద్దరు ఫేసింగ్ ఈచ్ అదర్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ మనం అయితే చూసాం. ఇక్కడ డి ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ సి అండ్ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ టు సి అంటున్నాడు. సికి డి అనేవాడు ఇమీడియట్ నేబర్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ టు డి అంటున్నాడు. ఓకే, యాక్చువల్గా మనం ఈ రెండు పాసిబిలిటీస్ అనుకున్నాం, కానీ ఈ పాసిబిలిటీతో మనకు ఆన్సర్ అయితే వచ్చేసింది. ఒకసారి క్రాస్ చెక్ అయితే చేద్దాం, ఎందుకంటే ఏ స్టేట్మెంట్ అయినా పోయింది అనుకోండి మళ్ళీ మొత్తం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బి షిఫ్ట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఏ ఇన్సైడ్ ఫేస్ ఉందంటే సెకండ్ రైట్ ఇక్కడ వస్తుంది, మధ్యలో ఒకటి గ్యాప్ ఉంది రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే ఫాలో అవుతుంది. ఏ ఫేసెస్ సెంటర్ అంటున్నాడు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం మనం. ఏ ఫేసెస్ సెంటర్. సి షిఫ్ట్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బికి థర్డ్ లెఫ్ట్ లో సి ఉంది అంటున్నాడు. థర్డ్ లెఫ్ట్ అంటే ఇటు, వీడు అవుట్ సైడ్ మళ్ళీ కూర్చున్నాడు కాబట్టి థర్డ్ లెఫ్ట్, మధ్యలో ఇద్దరు గ్యాప్ ఉండాలి. థర్డ్ లెఫ్ట్ లో సి అయితే ఉంది. సి షిఫ్ట్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. D is an immediate neighbor of C and faces opposite direction to C అంటున్నాడు. సికి పక్కనే డి అయితే కూర్చోవాలి, ఇటు పక్క అయినా పర్లేదు. మళ్ళీ డి అనేవాడు సికి ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే కూర్చోవాలి. ఇక్కడైతే అది ఫాలో అవుతుంది. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ డి అండ్ డి. డికి మధ్యలో వన్ పర్సన్ కూర్చున్నాడు అంటున్నాడు. డికి మధ్యలో వన్ పర్సన్ కూర్చున్నారు. రైట్. ఎఫ్ సిట్స్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎఫ్ అనేవాడైతే కూర్చున్నాడు అంటున్నాడు. ఈ ఇక్కడ ఉన్నాడు, ఈ లోపలికి మళ్ళీ కూర్చున్నాడు. ఈకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇట్ సైడ్. ఇమీడియట్ లెఫ్ట్ లో ఎఫ్ అయితే ఉందా అంటే ఉంది. సో అది కూడా ఫాలో అవుతుంది. జీ షిఫ్ట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి సెకండ్ రైట్ లో జీ అనేవాడైతే కూర్చున్నాడు. జీ అవుట్ సైడ్ ఫేసింగ్ కాబట్టి సెకండ్ రైట్ ఇట్ సైడ్ వస్తుంది. సెకండ్ రైట్ అంటే మధ్యలో ఒకటి గ్యాప్ ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ కూడా ఫాలో అవుతుంది. హెచ్ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఏ. హెచ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఏకి పక్కనే ఉండాలి, మళ్ళీ అలాగే బట్ డస్ నాట్ ఫేస్ సెంటర్ అంటున్నాడు. ఏ అనేవాడు అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉండాలి. జి అండ్ ఈ ఫేస్ సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. జి ఈ సేమ్ డైరెక్షన్ అంటే ఈ ఆల్రెడీ ఇన్సైడ్ ఫేస్ చేస్తుంది కాబట్టి జీని కూడా ఇన్సైడ్ చేసేసాము. సో ఈ రెండు సేమ్ డైరెక్షన్ ఫేస్ అయితే చేస్తున్నాయి. నెక్స్ట్ సి అండ్ జి ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అంటున్నాడు. సి జి, జి ఇట్ సైడ్ మళ్ళీ కూర్చున్నాడు, సి ఇట్ సైడ్ మళ్ళీ కూర్చుంటుంది. ఫేసింగ్ ఇచ్చారు. ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే ఎదురెదురు కూర్చొని ఒకరి మొహాలు చూసుకోవాలన్నమాట. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి ఈ ఆన్సర్ మనకు వచ్చింది కరెక్ట్. ఒకవేళ ఇది ఎక్కడైనా తప్పైంది అనుకోండి, అప్పుడు ఈ పాసిబిలిటీతో కానీ లేదంటే ఈ పాసిబిలిటీ డిని ఇక్కడ పెట్టేసి మళ్ళీ మనం చూసేవాళ్ళం. కాకపోతే ఈ పాసిబిలిటీతో మనకు ఆన్సర్ అయితే వచ్చేసింది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. మిగతా రెండు పాసిబిలిటీస్ అయితే చెక్ చేయాల్సిన అవసరం లేదు. యూజువల్గా అయితే మనం ప్యారలల్ గా చేస్తాము, అది సింగిల్ డైరెక్షన్ అయితే. డబుల్ డైరెక్షన్ లో చాలా పాసిబిలిటీస్ వస్తాయి. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తీసుకుంటూ వెళ్దామే. ప్యారలల్ గా చేయాలంటే చాలా పాసిబిలిటీస్ వస్తాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. ఓకే, ఆన్సర్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఏజీబిఎఫ్ఈసి, ఏజీబిఎఫ్ఈసి డిహెచ్, డిహెచ్. నెక్స్ట్ డైరెక్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఆన్సర్ అయితే మనకు వచ్చింది కరెక్ట్ అండి. ఇన్ ఇన్ అవుట్ అవుట్ ఇన్, ఇన్ ఇన్ అవుట్ అవుట్ ఇన్, ఇన్ అవుట్ అవుట్.
ఇన్ అవుట్ అవుట్. ఎస్, మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అయితే చూద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఏ అనేది ఇక్కడ ఉంది, ఏ ఇన్సైడ్ ఫేస్ చేస్తుంది. థర్డ్ టు రైట్ అంటే ఇట్ సైడ్, థర్డ్ టు రైట్ అంటే మధ్యలో రెండు గ్యాప్ ఉండాలి, ఇద్దరు కూర్చోవాలి. ఓకే, 1 2. థర్డ్ టు రైట్ అంటే ఏంటి? ఎఫ్. ఏకి థర్డ్ రైట్ లెఫ్ట్ అని ఎవడైతే కూర్చుంటున్నాడు. ఎఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ డి, ఎఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు హెచ్ అంటున్నాడు. హెచ్ దగ్గర నుంచి చూస్తే బి పొజిషన్ ఏంటి అంటున్నాడు. హెచ్ ఇక్కడ అయితే ఉంది, హెచ్ అవుట్ సైడ్ ఫేస్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ 1 2 3, థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అన్నమాట. ఓకే, థర్డ్ టు ద లెఫ్ట్. హెచ్ కి థర్డ్ టు ద లెఫ్ట్ లో బి అనేవాడైతే ఉన్నాడు. పొజిషన్ ఏమడుగుతున్నాడు? బి పొజిషన్ ఏంటి హెచ్ నుంచి చూస్తే అని అడుగుతున్నాడు. మనకు చెప్పాము హెచ్ పొజిషన్ నుంచి బి పొజిషన్ ఏంటి అని చూస్తే హెచ్ కి థర్డ్ లెఫ్ట్ లో బి అయితే ఉంది. ఎస్, ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, థర్డ్ టు ద లెఫ్ట్. నెక్స్ట్, హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ సి అండ్ జి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ సి అంటున్నాడు. సికి జికి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఎవరు కూర్చుంటున్నారు అని అడుగుతున్నాడు. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ సి అంటున్నాడు. లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఇది రైట్, ఇది లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ నుంచి ఎంతమంది కూర్చున్నారు? ముగ్గురు కూర్చున్నారు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటున్నాడు అంటే మధ్యలో ఎవరు కూర్చున్నారు? ముగ్గురున్నారు, మధ్యలో ఎవరు కూర్చుంటున్నారు? ఎఫ్ అనేవాడైతే కూర్చుంటున్నాడు. సి ఇస్ ద ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటున్నాడు. అవుట్ సైడ్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు ఇక్కడ చూద్దాం. 1 2 3 4. 4 people are facing outside. Option C is the correct answer. ఓకే, ఒకసారి ఈ పజిల్ అయితే మనం సాల్వ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ అయితే ఈజీగానే ఉంటాయి. కాకపోతే ఆ వర్డింగ్ అనేది మనం అయితే నేర్చుకోవాలి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. ఒకసారి వీడియో పాస్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఆన్సర్ని ఇక్కడ వచ్చిన ఆన్సర్తో టాలీ చేసుకోండి. ఒకవేళ రాకపోతే నేను చేసే ఆ, ఎలా సాల్వ్ చేస్తానో ఒకసారి చూడండి, ఆ ఎక్స్ప్లెనేషన్ వినండి, మీకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? 8 persons PQR, STUV and W are sitting around a circular table. Some of them are facing inside and some are facing outside అంటున్నాడు. ఓకే, సెకండ్ స్టార్ట్ చేయాలనేది చూద్దాం. డబ్ల్యూ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ అంటున్నాడు. క్యూ అండ్ క్యూ నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఎందుకంటే క్యూ డైరెక్షన్ ఇంకా ఫిక్స్ చేయలేదు. నెక్స్ట్, క్యూ ఈ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఎస్. క్యూ అనేవాడు ఎస్ పక్కన కూర్చుంటున్నాడు అండ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నాడు. ఇక్కడ క్యూ డైరెక్షన్ అయితే ఫిక్స్ చేశాడు. క్యూ అనేవాడు ఎస్ కి పక్కన కూర్చుంటాడు, మళ్ళీ క్యూ అనేవాడు అవుట్ సైడ్ ఫేస్ ఉంటాడా అంటున్నాడు. అంటే మనం క్యూ తో స్టార్ట్ అయితే చేయొచ్చు. క్యూ ఈస్ ఫేసింగ్, సారీ, క్యూ ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్. క్యూ ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఎస్. ఎస్ సీట్ పక్కన కూర్చోవచ్చు, ఎస్ సీట్ పక్కనైనా కూర్చోవచ్చు. డబ్ల్యూ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ అంటున్నాడు. డబ్ల్యూ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూ ఇక్కడ నువ్వు అవుట్ సైడ్ ఫేసింగ్ అవుట్, రైట్ అంటే ఇటు, ఇటు సైడ్. డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. సెకండ్ టు ద రైట్ అంటే మధ్యలో ఒకటైతే గ్యాప్ ఉంటుంది. టీ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి ఫేసింగ్ అవుట్ సైడ్. టీ పి ఇక్కడైతే లేదు. నెక్స్ట్, కనెక్టింగ్ పాయింట్ ఏముంది? డబ్ల్యూక్యూఎస్ కి కనెక్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకుందాం మనం. నెక్స్ట్, ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఎస్ కి థర్డ్ రైట్ లో ఆర్ అనేవాడైతే కూర్చుంటాడు అని అంటున్నాడు. ఓకే, ఎస్ ఇన్ కేస్ ఒకవేళ ఎస్ అనేవాడు ఇక్కడ అవుట్ సైడ్ ఫేస్ చేసింది అనుకోండి, థర్డ్ రైట్ 1 2 3, థర్డ్ రైట్ ఇక్కడ ఆర్ అయితే రావాలి, కానీ ఇక్కడ డబ్ల్యూ అయితే కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ 100% ఆర్ అయితే రాదు. సో ఎస్ అనేవాడు ఇక్కడ 100% ఈ పాసిబిలిటీలో ఇన్సైడ్ ఫేస్ చేస్తుంటాడు. ఎస్ అనేవాడు ఇన్సైడ్ ఫేస్ చేస్తుంటాడు. ఎస్ కి థర్డ్ రైట్ లో ఆర్, థర్డ్ రైట్ 1 2 3, ఇది
థర్డ్ రైట్ అంటే మధ్యలో 2 గ్యాప్ రావాలి. ఆర్ షుడ్ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ ఎస్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఆర్ అనేవాడు అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉంటాడు అని అంటున్నాడు. ఓకే, ఇందులో మాత్రం మళ్ళీ రెండు పాసిబిలిటీస్, ఎస్ అవుట్ సైడ్ లేదా ఇన్సైడ్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఒకసారి ఎస్ ఇన్సైడ్ ఫేస్ చేసి తీసుకుందాం. 1 2 3 థర్డ్ రైట్ ఆర్ అవుట్ సైడ్. ఒకసారి ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇది ఫెయిల్ అయితే మనం నెక్స్ట్ పాసిబిలిటీ చూసుకుందాం. నెక్స్ట్ పాసిబిలిటీ కూడా ఒకసారి ప్యారలల్ అయితే చేసి చూపిస్తాం మీకు. ఇదైతే మీకు చేయడం అలవాటు అయిపోతే ఈ పాసిబిలిటీస్ ఫాస్ట్ గా తీసేసుకుంటాం, అది ఎక్కువ టైం ఏం పట్టదు. మీకు బిగినింగ్ కాబట్టి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వీటి కనెక్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందన్నది చూసుకోవాలి. టీపీ కనెక్షన్ లేదు. పి అండ్ క్యూ ఆర్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ టు ఈచ్ అదర్. ఓకే, పి అండ్ క్యూ ఆర్ ఇమీడియట్ లెఫ్ట్ టు ఈచ్ అదర్ అంటే క్యూకి ఇమీడియట్ లెఫ్ట్ లో పి అనే వాడైతే కూర్చుంటాడు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే క్యూకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎస్ అయితే ఉంది. సో ఈ పాసిబిలిటీ అయితే రాంగ్. క్యూకి ఇమీడియట్ లెఫ్ట్ లో పి అనేది అయితే రావాలి. క్యూకి ఇమీడియట్ లెఫ్ట్ లో పిఐ. అలాగే ఇమ్మీడియట్ లెఫ్ట్ ఈచ్ అదర్ అంటున్నాడు, అంటే క్యూకి ఇమీడియట్ లెఫ్ట్ లో పి రావాలి, అలాగే పికి ఇమీడియట్ లెఫ్ట్ లో క్యూ అనేది కూడా రావాలి. పికి ఇమీడియట్ లెఫ్ట్ లో క్యూ రావాలంటే పి ఇన్సైడ్ ఫేస్ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ యుఎన్ ఆర్ సిట్టింగ్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నాడు. ఇంకా యూబి అయితే లేదు. డబ్ల్యూ ఈజ్ నాట్ సిట్టింగ్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ మిస్ అయ్యాం మనం. ఇక్కడ కనెక్షన్ ఉంది. టీ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి ఫేసింగ్ అవుట్ సైడ్. పికి సెకండ్ రైట్ లో టీ అయితే కూర్చుంటాడు, వాడు అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉంటాడని ఇక్కడైతే ఉంది. ఓకే, టీ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి ఫేసింగ్ అవుట్ సైడ్. యుఎన్విఆర్ సిట్టింగ్ థాట్ టు రైట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటున్నాడు. ఇక్కడ మనం ఫ్లోలో ఏం చేసామంటే ఈ పాసిబిలిటీ ఇక్కడ ఎస్ మనం అవుట్ సైడ్ అయితే తీసుకోవాలి. మనం రెండు ఇన్సైడ్ తీసుకున్నాం కాబట్టి మనకి మిస్టేక్ అయితే అయింది. ఒకసారి దీన్ని మళ్ళీ మనం చేసి చూద్దాం, ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడైతే క్యూ ఇస్ ఫేసింగ్ అవుట్ సైడ్. క్యూకి ఇమీడియట్ లెఫ్ట్ లో పీకి ఇమీడియట్ లెఫ్ట్ లో క్యూ. ఎస్ ఇక్కడ అవుట్ సైడ్, ఎస్ కి థర్డ్ రైట్ లో ఆర్, ఇక్కడ క్యూకి సెకండ్ రైట్ లో డబ్ల్యూ. ఓకే, అలాగే పికి సెకండ్ రైట్ లో టీ. ఇక్కడైతే వచ్చింది చూడండి. ఇక్కడ అంటున్నాడు యూ అండ్ వీఆర్ సిట్టింగ్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటున్నాడు. అలాగే డబ్ల్యూ ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు వి అంటున్నాడు. వికి పక్కన డబ్ల్యూ అయితే రాదు కాబట్టి యూ అయితే ఇక్కడ రావాలి, ఇక్కడ వి అయితే వస్తుంది. ఇక్కడ ఇవి పక్క పక్కనే వచ్చాయి కాబట్టి ఇదైతే రాంగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉంటున్నాడు. అలాగే డబ్ల్యూ ఇస్ నాట్ యుఎన్ విఆర్ సిట్టింగ్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటున్నాడు. వి యూకి వి థాట్ రైట్ రావాలంటే యు అనేవాడు ఖచ్చితంగా అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉండాలి. అలాగే వికి థాట్ రైట్ లో యూ రావాలంటే వి అనేవాడు ఖచ్చితంగా ఇన్సైడ్ ఫేస్ చేసి అయితే ఉండాలి. ఓకే, డబ్ల్యూ ఇస్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు వి బట్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ వి. వి ఏ డైరెక్షన్ అయితే ఫేస్ చేస్తాడో డబ్ల్యూ కూడా అదే డైరెక్షన్ అయితే ఫేస్ చేస్తాడు అని ఉంది. ఆన్సర్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఆర్ డైరెక్షన్ అయితే మనం పెట్టడం మర్చిపోయాము. ఆర్ డైరెక్షన్ అవుట్ సైడ్ అనమాట. ఓకే, ఆన్సర్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి యాక్చువల్గా ఎందుకు మిస్టేక్ అయిందంటే ఇక్కడ పాసిబిలిటీలో ఇక్కడ ఎస్ ఇన్సైడ్ తీసుకొని ఇక్కడ కూడా ఎస్ ఇన్సైడ్ తీసుకున్నాం. అందుకే మనకి ఈ రెండు యూవి రెండు దిక్కుల దగ్గర పక్క పక్కనే వచ్చాయి. ఇక్కడ ఎస్ అనేది అవుట్ సైడ్ తీసుకోవాలి, అదొక చిన్న మిస్టేక్ అయిపోయింది. సో ఎగ్జామ్ లో ఇలా కాకుండా అయితే చూసుకోండి, ప్రాక్టీస్ సెషన్ లో అవుతుంటాయి. ఓకే, ఇది మనకు వచ్చిన ఆన్సర్ అయితే. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఏం అడుగుతున్నాడు, హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని అడుగుతున్నాడు. అవుట్ సైడ్ ఎంతమంది ఫేస్ చేసి ఉంటారు అని అడుగుతున్నాడు. ఎంతమంది? 1 2 3 4 5 పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్. యూ పి అంటున్నాడు. యూ ఇక్కడ ఉంది, ఇక్కడ పి ఉంది, రెండు వేరు వేరు డైరెక్షన్ ఉన్నాయి. ఎస్ టి, ఎస్ ఇక్కడ ఉంది, ఇక్కడ టీ ఉంది, రెండు వేరు వేరు డైరెక్షన్ ఉన్నాయి.
డబ్ల్యూ రెండు వేరు వేరు కాదు, ఎస్ అవుటే ఉంది, టీ కూడా అవుటే ఉంది. రెండు సేమ్ సేమ్ ఉండొచ్చు, ఒకసారి చూద్దాం. ఓకే, ఇది డబ్ల్యూ అండ్ వి. డబ్ల్యూ ఈ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. ఆర్ క్యూ, ఆర్ క్యూ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. అంటే రెండు వేరు వేరు డైరెక్షన్ ఉన్నాయి. ఏమిటి అంటే యూ అండ్ పి, ఇది ఆడ్ వన్ అవుట్. ఎందుకంటే ఇది ఒకటి అవుట్ సైడ్ ఫేస్ చేస్తుంది, ఒకటి ఇన్సైడ్ ఫేస్ చేస్తుంది. మిగతా రెండు ఎస్ టీ సేమ్ డైరెక్షన్ ఫేసింగ్, డబ్ల్యూ అండ్ వి సేమ్ డైరెక్షన్ ఫేసింగ్, ఆర్ అండ్ క్యూ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్. సో ఆడ్ వన్ అవుట్ అంటే యూపీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, యూపీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి మరి సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. డబ్ల్యూటీ ఇచ్చాడు. డబ్ల్యూటీ, డబ్ల్యూకి థర్డ్ లెఫ్ట్ లో టీ ఉంది, టీకి థర్డ్ లెఫ్ట్ లో డబ్ల్యూ అయితే ఉంది. నెక్స్ట్ యువి, యుకి థర్డ్ రైట్ లో వి ఉంది, వికి థర్డ్ రైట్ లో యు అయితే ఉంది. ఆర్ పి, ఆర్ ఇక్కడ ఉంది, పి ఉంది. ఆర్ కి థర్డ్ రైట్ లో పి ఉంది, పికి థర్డ్ రైట్ లో ఆర్ ఉంది. ఆర్ఎస్, ఆర్ కి థర్డ్ లెఫ్ట్ లో పి ఉంది, ఎస్ కి థర్డ్ రైట్ లో ఆర్ ఉంది. ఇక్కడ కాంట్రడిక్షన్ అవుతుంది. రెండు సేమ్ ఉన్నాయి కానీ ఏదో ఒకటి మాత్రం ఇచ్చిన మూడు ఆప్షన్స్ లో ఫస్ట్ దానికి థర్డ్ లెఫ్ట్ లేదా సెకండ్ దానికి థర్డ్ లెఫ్ట్ కానీ రైట్ కానీ సేమ్ అయితే ఉన్నాయి. ఇది మాత్రం ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉంది కాబట్టి ఇది ఆడ్ వన్. ఓకే, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఒకసారి వీడియో పాస్ చేసి మీరైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదో చెక్ చేసుకోండి. ఓకే, యాక్చువల్గా క్వశ్చన్స్ మిస్టేక్ అయితే ఈజీగా చేస్తాం కానీ ఆ మిస్టేక్ ఎక్కడ పోయింది అనేది తెలుసుకోవడమే మనకి చాలా టైం పడుతుంది. ఆ మిస్టేక్ ఎక్కడ పోయింది అనేది తెలుసుకోగలిగితే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఇందాక చూసాం కదా మనం ఎస్ అనేది రెండు ఇన్సైడ్ డైరెక్షన్ తీసుకోవడం వల్ల మనకి ఆన్సర్ అయితే రాలేదు. కానీ ఒకసారి ఎస్ అవుట్ సైడ్ డైరెక్షన్ అయితే పెట్టేసి మిగతా ఆప్షన్స్ అయితే ఫాస్ట్ గా ఫిల్ చేస్తాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ చదివినప్పుడే చాలా వరకు పాయింట్స్ అయితే గుర్తుండిపోతాయి, దేని రైట్ లో ఏది ఉంటుంది అనేది. ఓకే, అంత కాన్సన్ట్రేటెడ్ గా అయితే మనం చేయాలి. ఎలా అంటే ఒకసారి క్వశ్చన్ అయిపోయిన తర్వాత కూడా మనం అదే పజిల్ ఆన్సర్ అయితే మనం చేయగలుగుతాం, పెట్టేయగలుగుతాం, మళ్ళీ సేమ్ డయాగ్రామ్ అయితే వేయగలుగుతాం క్వశ్చన్ చూడకుండా. ఓకే, అంత గ్రాస్ప్ అయితే చేయగలుగుతాం అనమాట, కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు. 8 persons LMNO PQRS ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఓకే, ఓ ఈజ్ ఫేసింగ్ ఇన్సైడ్, ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చాడు, ఓతో స్టార్ట్ చేసాను. ఓ ఈజ్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అంటున్నాడు. ఓకే, ఎల్ పాసిబిలిటీ తీసుకోవాలి మనం. ఎల్ ఒకసారి అవుట్ సైడ్, ఓ ఇక్కడ ఓ ఈజ్ ఫేసింగ్ ఇన్సైడ్, ఎల్ ఇన్సైడ్ తీసుకుంటే ఓ ఈజ్ ఫేసింగ్ ఇన్సైడ్. ఎమ్ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎల్, ఎల్ కి థర్డ్ రైట్ లో ఎం అంటున్నాడు. రైట్ హ్యాండ్ ఇచ్చాడు 1 2 3, థర్డ్ రైట్ మధ్యలో రెండు గ్యాప్, ఎల్ కి థర్డ్ రైట్ మధ్యలో రెండు గ్యాప్, ఇక్కడ ఎమ్. ఎమ్ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అని అయిపోయింది. బోత్ ఎల్ అండ్ ఎన్ ఆర్ ఫేసింగ్, బోత్ ఎల్ అండ్ ఎన్ ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు పి. అంటే ఎల్ కి ఎన్ కి మధ్యలో పి అనేది అయితే వస్తుంది. ఎల్ ఎన్ పికి అడ్జస్టెంట్ లో కూర్చున్నాడు అంటే పీకి పక్కన ఎన్ ఉండాలి, పీ పక్కన ఎల్ అయితే ఉండాలి. సో ఎల్ ఎన్ మధ్యలో పి అనేది అయితే ఉంటుంది అనేది దాని అర్థం. ఇక్కడ ఎల్ ఎన్, ఇక్కడ పి పెట్టేసి ఎన్ ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ పి పెట్టాలి, ఇక్కడ ఎన్. ఓ ఇస్ నాట్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి, ఓ ఇస్ నాట్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి. ఇందులో చూసుకుంటే ఇన్ కేస్ ఒకవేళ పి డైరెక్షన్ అవుట్ సైడ్ చేసినాం అనుకోండి 1 2 3, థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి అనేది వస్తుంది. సో ఓ అనేవాడు పికి థర్డ్ రైట్ లో కూర్చోడు అని చెప్తున్నారు. సో ఈ డైరెక్షన్ అయితే మనం ఇక్కడ ఫిక్స్ చేసేయచ్చు, పి అనేవాడు ఖచ్చితంగా ఇన్సైడ్ అయితే ఫేస్ చేస్తుంటాడు ఈ పాసిబిలిటీలో. అలాగే ఇందులో కనుక మనం పి అనేవాడు ఇన్సైడ్ చేస్తుంటే థర్డ్ టు రైట్ అయితే కూర్చుంటాడు. సో ఖచ్చితంగా ఇది ఇందులో పి డైరెక్షన్ అవుట్ సైడ్ అయితే చేయాలి. క్యూ అండ్ ఎస్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండ్ ఫేసింగ్ ఈచ్ అదర్ అని అంటున్నాడు. ఓకే, క్యూ అండ్ ఎస్ అనే వాళ్ళు ఎదురెదురుగా కూర్చుంటారు, అలాగే వాళ్ళిద్దరు మొహమొహాలు చూసుకుంటూ కూర్చుంటారా అని అంటున్నాడు. ఇక్కడ ఆపోజిట్ కూర్చోడానికి రెండే ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఆపోజిట్ గా కూర్చోడానికి అయితే
ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఎస్ ఈస్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఓ అంటున్నాడు. ఆపోజిట్ ఎవరెవరు కూర్చోవాలి? క్యూ ఎస్ కూర్చోవాలి. ఎస్ అనేవాడు ఓ పక్కన రాకూడదు అనమాట. ఎస్ అనేవాడు ఓ పక్కన రాకూడదు అంటే ఇక్కడ క్యూ వస్తుంది, ఇక్కడ ఎస్ వస్తుంది, ఫేసింగ్ ఈచ్ అదర్. ఓకే, ఓ పక్కన క్యూ అనేవాడు ఎస్ ఎస్ అనేవాడు రాకూడదు కాబట్టి క్యూ ఇక్కడ వచ్చింది, ఎస్ ఇక్కడ వచ్చింది, ఫేసింగ్ ఈచ్ అదర్. ఓకే, దీస్ టూ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. నాట్ మోర్ దెన్ 4 people ఆర్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది? అన్ని వచ్చేసాయి, ఇక్కడ ఒక లెటర్ మిగిలిపోయింది. LMNOPQR అనేది అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ కూడా ఆర్. ఇక్కడ ఏమన్నాడు? ఆర్ అండ్ ఎస్ ఆర్ నాట్ సిట్టింగ్ ఇమ్మీడియట్లీ లెఫ్ట్ టు ఈచ్ అదర్ అంటున్నాడు. ఓకే, ఎస్ కి ఇమీడియట్ లెఫ్ట్ ఆర్ ఉంది, కానీ ఆర్ డైరెక్షన్ తెలియదు. ఆర్ డైరెక్షన్ ఇన్ కేస్ అవుట్ సైడ్ పెట్టాం అనుకోండి, ఆర్ డైరెక్షన్ అవుట్ పెట్టేస్తే ఇక్కడ ఆర్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎస్ వస్తుంది, ఎస్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఆర్ అయితే వస్తుంది. అలా రాకూడదు అంటున్నాడు కాబట్టి ఆర్ డైరెక్షన్ ఇందులో అయితే ఇన్ అనేది అయితే కంపల్సరీ కావాలి. నాట్ మోర్ దెన్ 4 people ఆర్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్. 4 persons కంటే ఎక్కువ సేమ్ డైరెక్షన్ అయితే ఫేస్ చేయాలని అంటున్నారు. ఇక్కడ 1 2 3 4 persons అయితే ఇక్కడ ఇన్సైడ్ అయిపోయారు కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళందరూ అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉంటారు. ఈ పాసిబిలిటీలో ఇక్కడ ఇన్సైడ్ 1 2 3 4 5 people అయితే ఇన్సైడ్ వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది నాట్ మోర్ దెన్, అంటే ఓన్లీ 4 persons మాత్రమే ఒక డైరెక్షన్ ఫేస్ చేసి ఉండాలి. ఎక్కువ మంది ఫేస్ చేస్తే అది ఆ పాసిబిలిటీ అనేది రాంగ్ అయిపోతుంది. ఇక్కడ 5 people ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్ అయిపోయింది. ఇదైతే మన ఆన్సర్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఎల్పిఎన్ ఎస్ఆర్ఎం ఓక్యూ. ఓక్యూ, నెక్స్ట్ డైరెక్షన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ ఇన్ అవుట్ ఇన్ ఇన్. బెస్ట్, మన ఆన్సర్ అయితే కరెక్ట్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్స్ అయితే చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎల్ అంటున్నాడు. ఎల్ నుంచి చూస్తే ఎన్ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎన్ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది అవుట్ సైడ్ ఫేసింగ్ కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్ అవుతుంది. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్ అనమాట. ఎన్ అనేవాడు ఎల్ కి సెకండ్ లెఫ్ట్ లో ఉంటాడు. సెకండ్ టు ద లెఫ్ట్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ది ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. ఎల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, అవుట్ సైడ్ ఫేసింగ్, ఇది అవుట్ సైడ్ డైరెక్షన్. ఎన్ ఎన్ అవుట్. నెక్స్ట్ పి డైరెక్షన్ ఏముంది? ఇది ఇన్సైడ్. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి చెక్ చేయకుండా డైరెక్ట్ పి అయితే మనం పెట్టేసేయచ్చు. ఓకే, ఆర్ అవుట్ సైడ్ ఉంది. ఓకే, ఎం కూడా అవుట్ సైడ్ ఉంది. అన్ని అవుట్ సైడ్ ఉన్నాయి, పి ఒకటే ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇది డైరెక్షన్ లో ఆడ్ వన్ అవుట్ అయితే ఉంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఆల్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్. ఎల్ నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఒకవేళ కూర్చోబెట్టినట్లయితే ఎట్ సైడ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే తెలుసు కదా, ఇట్ సైడ్ మనకి. అలా కూర్చోబెట్టేస్తే ఇంతమంది పర్సన్స్ అయితే సేమ్ ప్లేస్ లో అయితే ఉంటారు అని అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. ఎల్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు. ఎల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్. ఓకే, ఎంతమంది ఎక్స్క్లూడింగ్ ఎల్ అంటున్నాడు అంటే ఎల్ ని మనం కౌంట్ అయితే చేయొద్దు. ఎంఎం ఉందా లేదు, ఎన్ఎన్ ఉందా లేదు, నెక్స్ట్ ఓ ఉందా లేదు, పీపీ ఉందా లేదు, క్యూక్యూ లేదు, ఆర్ఆర్ లేదు, ఎస్ఎస్ లేదు. సో నన్, ఎవరైతే సేమ్ పొజిషన్ లో అయితే లేరు. ఒకవేళ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అయితే కూర్చోబెట్టినట్లయితే సేమ్ పొజిషన్ లో ఎవరు లేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. ఒకసారి వీడియో పాజ్ చేయండి. పాజ్ చేసి మీరైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ రైట్ రాంగో ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఓకే, ఇది యాక్చువల్గా ఇది యూజువల్గా ఇలాంటి క్వశ్చన్స్ అయితే చూస్తాము. ఇది హార్డ్ అయితే మనం చెప్పలేం, కానీ లెంతీ క్వశ్చన్ అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, ఇది కన్ఫ్యూజన్ కూడా అవుతాం.
నెక్స్ట్ 8 ఫ్రెండ్స్ రాకేష్, రమేష్, రాజేష్, రిషిత, రజని, రజనీకాంత్, రమ్య అండ్ రుచిత ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ సమ్ అదర్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటున్నాడు. ఓకే, రజనీకాంత్ ఈజ్ సిట్టింగ్ అడ్జసెంట్ టు బోత్ రమ్య అండ్ రుచిత అని అంటున్నాడు. అంటే రుచితకి రమ్యకి మధ్యలో రజనీకాంత్ అయితే కూర్చుంటాడు. కానీ ఎగ్జాక్ట్లీ ఎటు అనేది అయితే మనం ఫిక్స్ చేయలేం, ఎందుకంటే ఎవరి డైరెక్షన్ అయితే లేదు. కాకపోతే ముగ్గురు పర్సన్స్ ఆల్రెడీ ప్లేస్ చేయొచ్చు ఈజీగా, కాబట్టి మనం స్టార్ట్ అయితే చేద్దాం ఇక్కడ నుంచి పాసిబిలిటీ తీసుకొని. రజనీకాంత్ ఈజ్ సిట్టింగ్ అడ్జసెంట్ టు బోత్ రమ్య అండ్ రుచిత. ఓకే, ఇక్కడ రమ్యని తీసుకుందాం, ఇక్కడ రుచితని అయితే తీసుకుందాం. రజనీకాంత్ ఈజ్ సిట్టింగ్ అడ్జసెంట్ అంటే ఇక్కడ రజనీకాంత్ తీసుకుందాం. ఓకే, ఇందులో కూడా ఇప్పుడు రివర్స్ తీసుకుందాం, ఎందుకంటే ఎవరు లెఫ్ట్ ఎవరు రైట్ అనేది తెలియదు. సో ఇందులో అయితే ఇక్కడ రుచితని అయితే తీసుకుందాం, ఇక్కడ రమ్య, ఇందులో ఇక్కడ రజనీకాంత్. ఓకే, ఇష్ట ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రమ్య. రమ్య హూ ఈస్ ఫేసింగ్ అవుట్ ఇన్సైడ్. ఓకే, రిష్ట అనే వాళ్ళు రమ్యకి సెకండ్ రైట్ లో కూర్చుంటారు, అలాగే రమ్య హూ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్ అని వచ్చేసింది. ఓకే, రమ్య హూ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్. రమ్య ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఇన్సైడ్ ఫేస్ చేసింది అనుకోండి, ఇక్కడ రిష్ట రావాలి, ఇక్కడ ఆల్రెడీ రిష్ట ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్. సో మనం ఇక్కడైతే రెండు ఇదే పాసిబిలిటీ అయితే తీసుకుంటూ వెళ్దాం. ఓకే, రమ్య సెకండ్ రైట్ లో రిష్ట అయితే ఉంటుంది, రమ్య సెకండ్ రైట్ లో రిషిత. ఓకే, యాక్చువల్గా ఒకసారి మనం పజిల్ చదవాలని ఎందుకు అంటున్నాం అంటే, ఎందుకే నెక్స్ట్ పాయింట్లోనే ఒకవేళ ఉందనుకోండి ఒక పాసిబిలిటీ ఈజీగా ఎలిమినేట్ అయిపోతుంది. నేనైతే చదవలేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఓకే, అందుకని నేను ఒకసారి ఎక్కడ ఉంటే అలా చేసుకుంటూ వచ్చేస్తున్నాను. నెక్స్ట్, రజనీ ఈజ్ ఫేసింగ్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ రజనీకాంత్. రజనీ అనేది ఇక్కడ ప్లేస్ చేయలేదు కాబట్టి మనం తర్వాత చూద్దాం. రమేష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రజనీకాంత్ అంటున్నాడు. ఓకే, రజనీకాంత్ డైరెక్షన్ అయితే మనకు తెలీదు. రజనీకాంత్ ఒకవేళ ఇన్సైడ్ అనుకోండి, రమేష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రజనీకాంత్. రజనీకాంత్ని ఒకవేళ ఇన్సైడ్ కూర్చోబెట్టేస్తే రమేష్ ఇక్కడైతే వస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ రజనీకాంత్ ఒకవేళ అవుట్ సైడ్ ఫేస్ చేస్తుంటే రమేష్ ఇక్కడైతే వస్తాడు. ఓకే, నెక్స్ట్, రాకేష్ అండ్ రాజేష్ ఆర్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ టు ఈచ్ అదర్ అంటున్నాడు. ఓకే, రాకేష్ కి రాజేష్ కి ప్లేస్ అయితే ఇక్కడే ఉంది, కానీ ఎవరి పక్కన ఎవరు అనేది మన తర్వాత అయితే ఫిక్స్ చేద్దాం. ఇక్కడ ఇందులో 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఫిక్స్ చేయడం కష్టం, కొంచెం సేపు ఆపేద్దాం ఆ పాయింట్ ని. నెక్స్ట్, రాజేష్ ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రమేష్ అన్నాడు. ఇక్కడ చూడండి, రమేష్ కి సెకండ్ రైట్ లో రాజేష్ అయితే రావాలి. రమేష్ ని ఇక్కడ అవుట్ సైడ్ ఫేస్ చేసాం అనుకోండి, ఇక్కడ రాజేష్ అయితే రావాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ రజనీకాంత్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాజేష్ రాలేడు. సో ఇక్కడ రమేష్ ని ఇన్సైడ్ ఫేస్ చేయాలి, ఇక్కడైతే రాజేష్ వస్తాడు. నెక్స్ట్, ఇందులో కూడా అంతే, రమేష్ ఒకవేళ ఇన్సైడ్ ఫేస్ చేశాడు అనుకోండి, ఇక్కడ రాజేష్ రావాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ రజనీకాంత్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ రమేష్ ని అవుట్ సైడ్ ఫేసింగ్ అయితే చేయాలి. రమేష్ కి సెకండ్ రైట్ లో రాజేష్. అలాగే ఇక్కడ ఏ పాయింట్ కంప్లీట్ చేసాం, రాజేష్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రమేష్, ఈ పాయింట్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఇక్కడ మనం ఒక పాయింట్ వదిలేసాం, ఏంటి, రాకేష్ అండ్ రాజేష్ ఆర్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ టు ఈచ్ అదర్. ఎవరెవరు, రాకేష్ అండ్ రాజేష్. అంటే రాకేష్ అయితే ఇక్కడ వచ్చేస్తాడు, ఇమీడియట్ లెఫ్ట్ టు ఈచ్ అదర్. రాకేష్ కి ఇమీడియట్ లెఫ్ట్ ఇటు రావాలి కాబట్టి రాకేష్ లోపల మళ్ళీ కూర్చుంటాడు, రాజేష్ కి లెఫ్ట్ ఇటు ఉండాలి కాబట్టి రాజేష్ అవుట్ సైడ్ అయితే ఉంటాడు.
ఇక్కడ రాజేష్ ఉన్నాడు, రాకేష్ ఇక్కడ ఇమీడియట్ లెఫ్ట్ అంటే పక్కనే ఉండాలి. రాకేష్ ఇమీడియట్ లెఫ్ట్ రాజేష్, రాజేష్ ఇమీడియట్ లెఫ్ట్ రాకేష్. ఇంకా మిగిలింది ఎవరు? రజని అయితే మిగిలింది. రజని ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ Rishita and Rajni are facing the same direction. Rishita and Rajni are facing the same direction. కానీ ఇక్కడ రిషిత రజని డైరెక్షన్ సేమ్ అంటున్నాడు, ఆపోజిట్ టు రుచిత అంటున్నాడు. ఇక్కడ రుచిత డైరెక్షన్ కూడా ఇంకా తెలియలే. సో అదొక పాయింట్ మనం ఆపేద్దాం. రాకేష్ అండ్ రజని ఆర్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. రాకేష్ రజని పక్క పక్కన అయితే రాకూడదు. రాకేష్ ఇక్కడ ఉన్నాడు, రజని ఇక్కడ ఉంది, పక్క పక్కన అయితే రాకూడదు అంటున్నారు కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్ అయిపోయింది. సో ఇది ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? రజనీ ఈస్ ఫేసింగ్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ రజనీకాంత్. రజనీకాంత్ ఏ డైరెక్షన్ అయితే ఫేస్ చేస్తాడో ఆ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అయితే రజనీ ఫేస్ చేస్తుంది అంటున్నాడు. రజనీకాంత్ అవుట్ సైడ్ కాబట్టి రజనీ ఇక్కడ ఇన్సైడ్. ఇంకో స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? రిషిత అండ్ రజనీ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. రజనీ ఇక్కడ ఉంది, రిషిత ఇక్కడ ఉంది, సేమ్ డైరెక్షన్ ఈ రెండు, బట్ ఆపోజిట్ టు రుచిత. ఈ రెండు ఇన్సైడ్ అంటే రుచిత అనేది అవుట్ సైడ్ అయితే ఫేస్ చేసి ఉంటుంది. ఓకే, ఆ స్టేట్మెంట్ తో మనకి పజిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఆన్సర్ అయితే వచ్చేసింది. ఒకసారి మన ఆన్సర్ కరెక్టా కాదా అనేది చెక్ చేద్దాం. రమ్య రజని రిషిత, రాజేష్ రాకేష్ రమేష్, రుచిత రజనీకాంత్, ట్రిపుల్ ఇన్ అవుట్, ట్రిపుల్ అవుట్. రైట్. నాకు వచ్చిన ఆన్సర్ అయితే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ తో మ్యాచ్ అయింది. ఇప్పుడు క్వశ్చన్స్ అయితే చూద్దాం. హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రజనీ అంటున్నాడు. రజనీకి థర్డ్ లెఫ్ట్ లో ఎవరు కూర్చున్నారు అంటున్నాడు. రజనీ ఇక్కడ ఉంది, రజనీకి థర్డ్ లెఫ్ట్ లో 1, 2, 3 రుచిత అయితే ఉంది. ఈ రెండు క్వశ్చన్లు మీరైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే వెళ్దాం. ఇప్పుడు దాకా అయితే మనం 8 people తో సాల్వ్ చేసాము. ఇక్కడ 10 people క్వశ్చన్ అయితే వచ్చింది. ఒకసారి ఈ క్వశ్చన్ అయితే మీరు చదవండి, చదివేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఆన్సర్ కరెక్టా కాదా అనేది నెక్స్ట్ మనం సాల్వ్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ ఏ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అంటున్నాడు, కానీ ఎల్ డైరెక్షన్ అయితే లేదు. ఇక్కడ 10% అన్నాడు కాబట్టి ఒకసారి మొత్తం చూద్దాం. ఎక్కడైనా ఫిక్స్డ్ ఉంటే చూసేసి అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఎక్స్ అండ్ బిఆర్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈచ్ అదర్. నో ఫిక్స్డ్ పాయింట్ అయితే లేదు. ఎంఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ హూ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటున్నాడు. ఏతో స్టార్ట్ చేయొచ్చు, కానీ ఏతో కనెక్టింగ్ పాయింట్ ఎక్కడైనా ఉందా అని చూసుకోవాలి. మళ్ళీ ఏతో కానీ ఎంతో కానీ ఉంటే మనం తీసేసుకోవచ్చు. ఎం అయితే ఇక్కడ లేదు. నెక్స్ట్ చూద్దాం. డి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం అని ఉంది. ఓకే, ఇక్కడైతే మనం ట్రై చేయొచ్చు. ఓకే, ఎం ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ హూ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటున్నాడు. ఏ ఇన్సైడ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, ఇక్కడ ఎం అయితే వస్తుంది. ఏ ఫేసింగ్ ఇన్సైడ్ థర్డ్ టు లెఫ్ట్ ఎం. ఓకే, ఎం ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ హూ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటున్నాడు. ఏ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అంటున్నాడు. ఓకే, ఎల్ కి థర్డ్ రైట్ లో ఏ రావాలి. ఎల్ ఇక్కడ పెడితేనే థర్డ్ రైట్ లో ఏ వస్తుంది, కానీ ఇక్కడ ఎల్ పెట్టలేము ఎందుకంటే ఎం ఆల్రెడీ ఉన్నాడు. సో ఎల్ ఇక్కడ కూడా పెట్టచ్చు. ఎల్ పెట్టేసి అవుట్ సైడ్ పెట్టినాం అనుకోండి, ఏ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్.
మనకు తెలుసు కదా, బి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అన్నాం అనుకోండి, అప్పుడు ఏ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అనేది కూడా మనం చెప్పొచ్చు. ఈ పాయింట్ ద్వారా మనం ఇక్కడ ఈ రెండింటిని అయితే మనం ప్లేస్మెంట్ అయితే చేసాం. ఓకే, ఎక్స్ అండ్ బి ఆర్ సిట్టింగ్ రైట్ టు ఈచ్ అదర్. ఎక్స్ బికి ఇంకా లేదు. డి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఇది చూద్దాం. డి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం. సో ఎం డైరెక్షన్ అయితే మనకి ఇంకా తెలీదు. సో ఇక్కడ పాసిబిలిటీ తీసుకుందాం. ఇక్కడ ఒకవేళ అవుట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ డి వస్తుంది. ఇది ఒకవేళ ఎన్ తీసుకున్నాం అనుకోండి, డి అనేది ఇక్కడ వస్తుంది. ఎన్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. ఓకే, ఇక్కడ మళ్ళీ డికి పాసిబిలిటీ అయితే వచ్చేస్తుంది. డిని హోల్డ్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ రాసుకున్నాం, ఎన్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. డికి థర్డ్ రైట్ లో ఎన్ అయితే వస్తుంది. ఇది ఇక్కడ రాసేసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం. జెడ్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. జెడ్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఎల్ కి థర్డ్ లెఫ్ట్ లో జెడ్ అంటే 2 గ్యాప్ ఉండాలి. 1 2 ఇక్కడ ఉండాలి. ఇక్కడ జెడ్ అయితే వస్తుంది. జెడ్ ఎల్ ఫేసింగ్ అవుట్ సైడ్ అనమాట. జెడ్ అనేవాడు అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉంటాడు. నెక్స్ట్ ఇందులో కూడా అంటే ఎల్ కి థర్డ్ లెఫ్ట్ లో అంటే జెడ్ ఇక్కడ, జెడ్ ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఓకే, ఇందులో ఒకసారి చూడండి డికి, సరే ఓకే ఆ పాయింట్ అయితే మనం తర్వాత చూద్దాం. బి సిట్టింగ్ అడ్జసెంట్ టు ఎన్ హూ ఇస్ ఫేసింగ్ ఇన్సైడ్. ఎన్ అనేది ఇన్సైడ్ ఫేస్ చేసి ఉండాలి, ఎన్ పక్కనే బి అయితే వచ్చి ఉండాలి అని అంటున్నాడు. సరే ఒకసారి ఎన్ అయితే మనం ఫిక్స్ చేద్దాము. ఇక్కడ చూడండి, డికి సెకండ్ రైట్. డి కనుక అవుట్ సైడ్ ఫేస్ ఉంది అని ఫేస్ చేసింది అనుకున్నాం అనుకోండి, అవుట్ సైడ్ ఫేస్ చేసి 2 గ్యాప్ లో ఎన్ రావాలి. కానీ ఇక్కడ జెడ్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ 2 గ్యాప్ లో ఎన్ అయితే పెట్టలేము. సో డి ఇన్సైడ్ తీసేసుకొని 2 గ్యాప్ లో ఎన్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఎన్ హూ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటున్నాడు. ఎన్ అనేవాడు ఇన్సైడ్ ఫేస్ చేసి ఉంటాడు. ఓకే, ఈ పాసిబిలిటీలు అయితే ఇంకా మనం ఫిక్స్ చేయలేం. సో ఇంకా పాసిబిలిటీ అయితే తీసుకుందాం మనం. ఓకే, సేమ్ ఇవే తీసుకుందాం. ఏ 2 గ్యాప్ ఎం, జెడ్ ఎం అవుట్ సైడ్, జెడ్ అవుట్ సైడ్, డి. డికి థర్డ్ రైట్ లో ఎన్. ఇన్ కేస్ డి ఇన్సైడ్ అనుకుని థర్డ్ రైట్ అనుకుంటే ఇక్కడ ఎన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ పాసిబిలిటీ డి అవుట్ సైడ్ 1 2 గ్యాప్ ఎన్, ఎన్ హూ ఇస్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటున్నాడు. బి సిట్టింగ్ అడ్జసెంట్ టు ఎన్. ఎన్ పక్కన బి రావాలి, ఇటు పక్క అనేది లేదు. ఇటు పక్క రావాలంటే లేదు, ఆల్రెడీ ఛాన్స్ లేదు కాబట్టి ఆల్రెడీ ఎల్ అనేది అయితే ఉంది. సో ఇక్కడ బి కూర్చోవచ్చు. ఇక్కడ కూడా లేదు, ఎన్ హూ ఇస్ ఫేసింగ్, ఇక్కడ బి అనేది వస్తుంది. నెక్స్ట్ ఎన్ పక్కన బి. ఓకే, బికి కనెక్టింగ్ పాయింట్ ఇక్కడైతే మనం ఒకటి చూసాం. ఎక్స్ అండ్ బి ఆర్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే ఎక్స్ కి బికి మధ్యలో ఒకటైతే గ్యాప్ ఉండాలి. ఓకే, ఎక్స్ కి బికి మధ్యలో ఇటు సైడ్ పెట్టాలంటే ఇక్కడ ఆల్రెడీ ఎల్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టలేము. సో ఇక్కడైతే ఎక్స్ పెట్టేయచ్చు. బికి ఎక్స్ కి ఇక్కడ గ్యాప్ ఉండాలి కాబట్టి ఇక్కడ పెట్టచ్చు. బికి ఎక్స్ కి గ్యాప్ ఒకటే పెట్టాలంటే బికి ఎక్స్ ఇక్కడ పెట్టలేము. అలాగే బికి ఎక్స్ ఇక్కడ పెట్టలేము. ఇక్కడైతే ఎల్ ఉంది, ఇక్కడైతే డి ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ అవుట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఏమంటున్నాడు, ఎక్స్ అండ్ బి ఆర్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంటే ఎక్స్ కి సెకండ్ రైట్ లో బి ఉండాలి, అలాగే బికి సెకండ్ రైట్ లో ఎక్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ బికి సెకండ్ రైట్ లో ఎక్స్ ఉండాలి, ఎక్స్ కి సెకండ్ రైట్ లో బి అయితే ఉండాలి. సి ఈజ్ నాట్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జెడ్. జెడ్ కి సెకండ్ రైట్ లో సి అనేది రాదు అంటున్నాడు. జెడ్ కి సెకండ్ రైట్ ఇక్కడ సి రాదంటే ఇక్కడ వస్తుంది. ఓకే, ఇంకా మిగిలింది ఇక్కడ ఏమేమి లేవు. ఏ బి సి డి వచ్చేసినాయి. ఏ బి సి డి వచ్చేసింది. ఎంఎన్ వచ్చిందా, ఎంఎన్ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ వై జెడ్ రావాలి. వై అయితే మిగిలింది కాబట్టి వై అనేది అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఇది వై. నెక్స్ట్ జెడ్ కి సెకండ్ రైట్ లో సి అనేది రాదు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏదో ఒకటి మిస్ చేసాం మనం.
అందులో ఏం ప్లేస్ చేయాలి మనం? ఇక్కడ ఎల్ అని అయితే ఉంటుంది. ఎల్ని అసలు మర్చిపోయినాము. ఇక్కడ ఎల్. ఓకే. జెడ్కి సెకండ్ ఎల్ సి ఇక్కడ రాదు కాబట్టి సి ఇక్కడ వస్తుంది. వై అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. వై ఈస్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్ ఎస్ సి బట్ ఆపోజిట్ టు జెడ్ అంటున్నాడు. జెడ్ కి ఆపోజిట్ లో ఉండాలి. జెడ్ అవుట్ సైడ్ కాబట్టి వై ఇన్సైడ్, అలాగే సి కూడా ఇన్సైడ్. జెడ్ అవుట్ సైడ్ కాబట్టి వై ఇన్సైడ్, అలాగే సి కూడా ఇన్సైడ్. నాట్ మోర్ దెన్ 5% ఆర్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. ఇక్కడ ఎంతమంది పర్సన్ సేమ్ డైరెక్షన్ ఉన్నారు? అవుట్ సైడ్ చెక్ చేద్దాం. 1 2 3 4 5 5% అయితే అవుట్ ఉన్నారు. ఇందులో చూద్దాం. 1 2 3 4 ఇందులో 4 ఉన్నారు. ఓకే. 4% అవుట్ అంటే 6% ఇన్సైడ్ ఉంటారు. అంటే నాట్ మోర్ దాన్ 5% సేమ్ డైరెక్షన్ ఉండదు కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రూల్ అవుట్ అయిపోతుంది. ఈ పాసిబిలిటీ అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకే. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న పజిల్ ఇది. ఓకే. ఆన్సర్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. ఎక్స్ఏబిఎన్ఎల్వై ఎక్స్ఏబిఎన్ఎల్వై డిజెడ్ఎంసి డిజెడ్ఎంసి. నెక్స్ట్ సి నుంచి చెక్ చేద్దాం. ట్రిపుల్ ఇన్ అవుట్ ఇన్ అవుట్, ట్రిపుల్ ఇన్ అవుట్ ఇన్ అవుట్. నెక్స్ట్ ఇన్ ట్రిపుల్ అవుట్. ఓకే. ఇన్ ట్రిపుల్ అవుట్. రైట్. మనకు వచ్చిన ఆన్సర్ అయితే ఇచ్చిన ఆన్సర్తో క్లియర్ కట్గా మ్యాచ్ అయితే అయింది. ఒకసారి అయితే మనం అడిగిన క్వశ్చన్స్ అయితే చెక్ చేద్దాం ఏం అడుగుతున్నాడని. హూ ఈస్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ద వన్. ఈ క్వశ్చన్స్ అయితే కొంచెం టిపికల్గా ఉంటాయి. ఎగ్జామ్లో రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి అయితే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. హూ ఈస్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎల్. ఎల్ కి సెకండ్ లో లెఫ్ట్ లో ఎవడైతే కూర్చుంటాడో ఓకే వాళ్ళకి ఫోర్త్ రైట్ లో ఎవరు ఉన్నారో అని అడుగుతున్నారు. ఎల్ కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరున్నారో ఫస్ట్ చెక్ చేద్దాం. ఎల్ ఎక్కడ ఉంది? ఎల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎల్ కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరున్నారు? డి. డి కి ఫోర్త్ రైట్ ఎవరున్నారు అని అడుగుతున్నారు. 1 2 3 4. బి. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అయితే ఎగ్జామ్ లో వస్తుంటాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కూర్చోబెట్టాలి. ఇదైతే మనం ఇందాక చూసాము. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసేసి డైరెక్షన్ నిర్మించాం. డైరెక్షన్ తో మనకు సంబంధం లేదు, ఎందుకంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అడుగుతున్నాడు. హూ విల్ బి సిట్టింగ్ టు ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎం అంటున్నాడు. ఎం ఒకవేళ ఎం ఏ ప్లేస్ లో వచ్చినా సరే ఆ ప్లేస్ లో ఎవరు అయితే కూర్చున్నారో వాళ్ళ డైరెక్షన్ అనేది ఎం కి వర్తిస్తుంది. ఆ కొత్తగా వచ్చిన ప్లేస్మెంట్ లో ఎం ఎక్కడైతే ఉందో దానికి థర్డ్ రైట్ లో ఎవరు ఉన్నారు అనేది అడుగుతున్నారు. అదైతే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. ఒకసారి వీడియో పాస్ చేయండి. పాస్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ని మ్యాచ్ అయితే చేసుకోండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే చెక్ చేయండి ఎక్కడ మిస్టేక్ అయింది అనేది. ఓకే. మనం అయితే సాల్వ్ చేద్దాం. 8% అంటున్నాడు. 8%. AX, BX, BZ, AY, BY, CX, CY, and AZ are sitting around a circular table. Some are facing inside and some are facing outside. 8 people ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే ఇచ్చారు. వాళ్ళని అయితే ఇప్పుడు మనం ప్లేస్ చేద్దాం. బి సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సివై ఫేసింగ్ అవుట్ సైడ్. ఇక్కడ డైరెక్షన్ అయితే ఈ లేదు. ఓకే. సివై అనేవాడు అవుట్ సైడ్ ఫేస్ చేస్తాడని ఇచ్చాడు. కాదు, సివై కాదు అవుట్ సైడ్ ఫేస్ చేసేది, బీవై. ఓకే. బోత్ బీజెడ్ అండ్ బీవై ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఎక్స్. ఓకే. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే చేయొచ్చు. బీవై సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సివై. సివై అనేది ఇక్కడ తీసుకున్నాం. సివై ఇన్సైడ్ అనుకున్నాం. బీవై సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సివై ఫేసింగ్ అవుట్ సైడ్. బీవై థర్డ్ టు ద రైట్ ఆఫ్ సివై. బీవై ఫేసింగ్ అవుట్ సైడ్. ఓకే. ఇక్కడ సివై అవుట్ సైడ్ తీసుకున్నాం. థర్డ్ టు రైట్ 1 2 3. థర్డ్ రైట్.
బీవై అన్నాడు అవుట్ సైడ్ ఫేస్ చేస్తా అన్నాడు. బీవై ఫేసింగ్ అవుట్ సైడ్. బోత్ బీజెడ్ అండ్ బీవై ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఏఎక్స్. బీవై బీజెడ్ మధ్యలో ఏఎక్స్ ఉంటుంది. బీవై ఇక్కడ ఉంది, ఇక్కడ బీజెడ్ పెడితే ఇక్కడ ఏఎక్స్ వస్తుంది. ఓకే, బీజెడ్ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు సివై. సివై పక్కన బీజెడ్ అయితే రాకూడదు. యాక్చువల్లీ ఇక్కడ 4 పాసిబిలిటీస్ అయితే వస్తాయి మనకి ఈ స్టేట్మెంట్ చదవకముందు అయితే. బీజెడ్ ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు. కానీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ తో క్లియర్ అయిపోయింది, బీజెడ్ అనేది సివై పక్కన అయితే రాకూడదు అని చెప్పేసి. సో ఇక్కడ బీజెడ్ మనం క్లియర్ కట్ గా పెట్టేయచ్చు. బీజెడ్ బీవై మధ్యలో ఏఎక్స్ అనేది అయితే వస్తుంది అని అంటున్నాడు. ఓకే, ఇక్కడ బీజెడ్ మధ్యలో ఏఎక్స్. బీజెడ్ ఈస్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు సివై బట్ ఫేసింగ్ అవుట్ సైడ్. బీజెడ్ అవుట్ సైడ్ ఫేస్ చేస్తారని అయితే ఇచ్చారు. ఓకే, బీజెడ్ ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్. బిఎక్స్ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏఎక్స్. ఏఎక్స్ కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు కూర్చుంటున్నారు? బిఎక్స్. ఒకవేళ ఇక్కడ ఇన్సైడ్ తీసుకుందాం, ఇక్కడ బిఎక్స్ వస్తుంది. ఇక్కడ అవుట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ బిఎక్స్ వస్తుంది. ఓకే, అండ్ ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు సిఎక్స్. ఇక్కడ డైరెక్షన్ ఫిక్స్ చేస్తే తప్ప మనం చెప్పలేం. సిఎక్స్ బిఎక్స్ అయితే ఆపోజిట్ అయితే ఉంటుంది. ఏవై అండ్ బిఎక్స్ ఆర్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ టు ఈచ్ అదర్. ఓకే, ఏఎక్స్ కి సెకండ్ లెఫ్ట్ లో బిఎక్స్ is సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏఎక్స్. ఓకే, ఒకసారి చేసుకుంటూ వెళ్దాం కొంచెం. ఓకే, అప్పుడు ఒక పాసిబిలిటీని అయితే మనం రూల్ అవుట్ చేయొచ్చు. ఓకే, బిఎక్స్ is సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏఎక్స్ అంటున్నాడు. ఏఎక్స్ సెకండ్ లెఫ్ట్ లో బిఎక్స్ అండ్ ఈ సిట్టింగ్ బిఎక్స్ is సిట్టింగ్ ఆపోజిట్లీ టు సిఎక్స్ అంటున్నాడు. ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే ఈ రెండు సేమ్ డైరెక్షన్ ఫేసింగ్. ఏవై అండ్ బిఎక్స్ ఆర్ ఇమీడియట్లీ టు లెఫ్ట్ టు ఈచ్ అదర్. ఏ బిఎక్స్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఏవై ఉంది, ఈ రెండు ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇది అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉండాలి. నెక్స్ట్, ఏజెడ్ అండ్ సివై ఆర్ నాట్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. ఏజెడ్ అనేది ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడే మిగిలింది. ఓకే, ఏజెడ్ అండ్ సివై ఆర్ నాట్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ అంటే ఇది అవుట్ సైడ్ అంటే ఇక్కడ ఇన్సైడ్, బట్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ టు ఈచ్ అదర్. ఓకే, ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇదైతే డైరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది మనకి. ఈ పాసిబిలిటీ చేయకుండానే ఆన్సర్ అయితే వచ్చేసింది. ఓకే సార్, బాగానే చెప్పారు. మరి ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఏ ఇన్సైడ్ తీసుకుని వచ్చింది, ఒకవేళ అవుట్ సైడ్ తీసుకుంటే రాంగ్, అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మనకి ఇక్కడ డౌట్ రావచ్చు. ఇక్కడ చూద్దాం. ఏఎక్స్ కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరుంటారు? బిఎక్స్. ఓకే, బిఎక్స్ కి ఆపోజిట్ లో సిఎక్స్. ఈ రెండు ఫేసింగ్ ఈచ్ అదర్. ఓకే, అలాగే బిఎక్స్ కి ఏవై అండ్ బిఎక్స్ ఆర్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ టు ఈచ్ అదర్ అన్నాడు. ఇక్కడ ఏవై పెట్టామనుకోండి, ఈ రెండు ఇమీడియట్ లెఫ్ట్ అవుతున్నాయా? అవ్వవు, రైట్ సైడ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడైతే వచ్చే ఛాన్స్ అయితే లేదు. సరే, ఓకే, ఒకవేళ డైరెక్షన్ మార్చుద్దాం, ఇది ఇందులో లెఫ్ట్ పెట్టి చూద్దాం, అప్పుడు రైట్ అవుతుందేమో అనుకున్నారు అనుకోండి. రెండు డిఫరెంట్ పాసిబిలిటీ కదా, ఒకసారి చెక్ చేద్దాం. పోయేమన్నా ఇందులో ఇక్కడ పెట్టేసి ఇక్కడ బిఎక్స్ ఆపోజిట్ లో సిఎక్స్. ఓకే, ఇక్కడ ఏవై ఇమీడియట్ లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏవై అండ్ ఏజెడ్ అండ్ సివై. ఇక్కడ ఏజెడ్ అండ్ సివై ఆర్ నాట్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ బట్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ టు ఈచ్ అదర్ అంటున్నాడు. ఏజెడ్ కి ఇమీడియట్ రైట్ లో సివై రావాలి, కానీ ఏజెడ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో సివై వచ్చింది. ఏ రకంగా చూసుకొని ఈ పాసిబిలిటీ అయితే రూల్ అవుట్ అయిపోతుంది. ప్రతి పాసిబిలిటీని రూల్ అవుట్ చేయడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇస్తారు మనకి. కాకపోతే మనం ఇక్కడ ఈ పాసిబిలిటీలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసింది కాబట్టి మిగతా పాసిబిలిటీస్ తో అయితే పని లేదు. ఇదైతే మనకి కరెక్ట్ ఆన్సర్. ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఏజెడ్ సివై ఏవై, ఏజెడ్ సివై ఏవై, బిఎక్స్ బీజెడ్ ఏఎక్స్, బిఎక్స్ బీజెడ్ ఏఎక్స్, బివై సిఎక్స్, బివై సిఎక్స్. నెక్స్ట్ డైరెక్షన్ చెక్ చేద్దాం. ఇన్ అవుట్ అవుట్ ఇన్, ఇన్ అవుట్ అవుట్, ఇన్ అవుట్ అవుట్ ఇన్, అవుట్ ఇన్
అవుట్ ఇన్, అవుట్ ఇన్, అవుట్ ఇన్, రైట్. మనకు వచ్చిన ఆన్సర్ అయితే దీంతో టాలీ అయిపోతుంది. ఓకే, క్వశ్చన్స్ అయితే చూద్దాం. హూ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ సిట్టింగ్ ఆపోజిట్ టు బీవై. బీవైకి ఆపోజిట్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారో అని అడుగుతున్నారు. బీవై ఎక్కడుంది? ఇక్కడ ఉంది. బీవైకి ఆపోజిట్ లో ఉన్నారు ఏవై, ఏవైకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారు బీజెడ్. సో ఆన్సర్ బీజెడ్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అని అడుగుతున్నాడు. ఇన్సైడ్ ఎంత మంది ఉన్నారు? 1, 2, 3. 3 పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. సారీ 4, ఇక్కడ ఇంకోటి +1. 4 పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకే, ఇంకో క్వశ్చన్ ఇక్కడే, ఇంకో క్వశ్చన్ అయితే ఉంది, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇలాంటివి కూడా మనకి ఎగ్జామ్ లో అయితే వచ్చేస్తాయి. ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్ ఇది. ఏఎక్స్ అండ్ బీవై అండ్ బిఎక్స్ విత్ ఏవై, ఈ రెండు స్వాప్ చేస్తే ఏఎక్స్ విత్ బీవై, బీవై ప్లేస్ లోకి ఏఎక్స్ వస్తే, అలాగే ఏఎక్స్ ప్లేస్ లోకి బీవై వస్తే, అలాగే బిఎక్స్ ప్లేస్ లోకి ఏవై వస్తే, నెక్స్ట్ ఏవై ప్లేస్ లో బిఎక్స్ ఇలా వస్తే స్వాప్ దేర్ ప్లేసెస్ అంటే మార్చుకున్నారు. దెన్ హూ విల్ బి సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఇస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బిఎక్స్. బిఎక్స్ కి థర్డ్ లెఫ్ట్ లో ఉన్న వాళ్ళకి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు అంటున్నారు. బిఎక్స్ ఇక్కడ ఉంది. ఓకే, బిఎక్స్ థర్డ్ లెఫ్ట్ లో ఉన్నారు 1, 2, 3. బీవై అయితే ఉంది. వీళ్ళకి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. ఓకే, సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారు ఏవై, ఏవై అయితే ఉంది. ఇది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఏఎక్స్ అనేవాడు బీవైతో, బీవై అనేవాడు ఏఎక్స్ తో ప్లేస్ మార్చుకున్నారు. అలాగే బిఎక్స్ అనేవాడు ఏవైతో, అలాగే ఏవై అనేవాడు బిఎక్స్ తో ప్లేస్లు అయితే మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత కొత్తగా వచ్చిన ప్లేస్ ఉంటారు కదా బిఎక్స్ ది, అక్కడ థర్డ్ లెఫ్ట్ లో ఉన్న వాళ్ళకి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో అయితే చూస్తాం. టిపికల్ క్వశ్చన్స్ ఇవి. పజిల్ ఈజీగా సాల్వ్ చేసినా ఇలాంటి క్వశ్చన్లు ఆన్సర్ చేయలేకపోతే మనం పజిల్ చేసినా వేస్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం చేద్దాం. వీడియో అయితే ఒకసారి పాస్ చేయండి. పాస్ చేసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఆన్సర్ కరెక్టా కాదా అని అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ 8 ఫ్రెండ్స్ చైతన్య, అభిరామ్, కార్తిక్, తన్మయ్, వేద, ఆద్య, చరణ్ అండ్ లహరి ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ circular table. Some people are facing outside and some people are facing outside. Some are facing inside and some are facing outside అంటున్నారు. ఓకే, చైతన్య సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ లహరి అంటున్నాడు. ఎగ్జాక్ట్ గా ఫిక్స్ అయితే చేయలేం. కార్తిక్ అండ్ వేద ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఆద్య అంటున్నారు. ఫిక్స్ అయితే చేయలేం. చరణ్ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ తన్మయ్ అంటున్నాడు. ఫిక్స్ చేయలేం, ఎందుకంటే ఇంతవరకు ఏ డైరెక్షన్ అనేది ఫిక్స్ చేయాలి. అన్ని పాసిబిలిటీస్ అయితే వస్తాయి. చైతన్య is not sitting second to the left of Adya. Negative statement. Abhiram is sitting second to the right of Lahari, who is facing inside. ఓకే, ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు మనం. అభిరామ్ అనేవాడు లహరికి సెకండ్ రైట్ లో కూర్చుంటాడు, కానీ లహరి ఫేసింగ్ ఇన్సైడ్ అన్నది అయితే చెప్పాడు. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, లహరి who is facing inside. Abhiram is sitting second to the right of లహరి. ఇక్కడైతే అభిరామ్, ఇక్కడ కూడా, ఇక్కడ లహరి. Lahari is facing inside and Abhiram is sitting second to the. Okay, next. అభిరామ్ కానీ లహరి కానీ ఎక్కడైనా వచ్చిందంటే ఇక్కడ వచ్చింది. చైతన్య is sitting థర్డ్ టు ద రైట్ ఆఫ్ లహరి. లహరి థర్డ్ రైట్ లో
చైతన్య అంటే ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ చైతన్య ఎక్కడ ఉన్నాడు వెతుక్కుందాం. ఇక్కడ డైరెక్షన్ ఉంది. కార్తిక్ అండ్ వేద అడ్జసెంట్ టు ఆద్య లేదు. చరణ్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ తన్మయ్ లేదు. చైతన్య ఈజ్ సిట్టింగ్ చైతన్య ఈజ్ నాట్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆద్య ఫిక్స్ అయితే లేదు. వేద అండ్ అభిరామ్ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ బట్ నాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి వేదాన్ని ఫిక్స్ చేయొచ్చు మనం. వేద అండ్ అభిరామ్ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్. వేద అండ్ అభిరామ్ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్. ఆపోజిట్ లో కూర్చుంటున్నారు కానీ డిఫరెంట్ డైరెక్షన్స్ అనమాట. ఒకరినొకరు ఫేస్ అయితే చేసుకోరు. ఇక్కడ వేద. కార్తిక్ అండ్ వేద ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఆద్య. అంటే కార్తిక్ కి వేదకి మధ్యలో అయితే ఆద్య కూర్చుంటది. కార్తిక్ ఆద్య. ఇక్కడ ఆద్య. ఇక్కడ కార్తిక్. ఇక్కడ ఇచ్చాడు చైతన్య ఇస్ నాట్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆద్య. ఇన్ కేస్ ఆద్య కనుక ఇన్సైడ్ ఫేస్ చేసింది అనుకోండి సెకండ్ లెఫ్ట్ లో చైతన్య వస్తాడు. ఇక్కడ మనకి కాంట్రడిక్షన్ అవుతుంది. చైతన్య ఇస్ నాట్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆద్య అన్నాడు. అప్పుడు ఆద్య అనేది ఖచ్చితంగా అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉండాలి. ఓకే, ఆద్య ఇస్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఇక్కడ కార్తిక్ అండ్ వేద ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఆద్య కూడా అయిపోయింది. ఓకే, చరణ్ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ తన్మయ్. ఇక్కడ చరణ్ కి తన్మయ్కి ప్లేస్ ఉంది. ఇక్కడ చరణ్ కి తన్మయ్కి ప్లేస్ అయితే ఉంది. ఓకే, చరణ్ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ తన్మయ్. ఇన్ కేస్ ఇక్కడ తన్మయ్ తీసుకున్నాం అనుకోండి, తన్మయ్ సెకండ్ రైట్ లో చరణ్. ఒకవేళ తన్మయ్ అవుట్ సైడ్ ఫేస్ చేసింది అనుకోండి, ఇక్కడ తన్మయ్ అవుట్ సైడ్ ఫేస్ చేస్తుంటే చరణ్ ఇక్కడ వస్తుంది. ఓకే, చరణ్ ఈస్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ యాజ్ చైతన్య. ఇక్కడ చరణ్ చైతన్య సేమ్ ఉంటుంది. బట్ ఆపోజిట్ ఆద్య. ఆద్య అవుట్ సైడ్ ఫేస్ చేస్తుంది కాబట్టి చైతన్య చరణ్ సేమ్ ఇన్సైడ్ ఫేస్ చేసి ఉంటారు. చైతన్య చరణ్ ఇన్సైడ్ ఫేస్ చేసి ఉంటారు. ఓకే, వేద ఇస్ నాట్ ఫేసింగ్ అవుట్ సైడ్. వేద ఇస్ నాట్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే వేద ఖచ్చితంగా ఇన్సైడ్ ఫేస్ చేసి ఉంటారు. వేద అండ్ తన్మయ్ ఆర్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్. వేద పక్కన తన్మయ్ అయితే రాకూడదు. వేద పక్కన తన్మయ్ రాకూడదు. కానీ వేద పక్కన తన్మయ్ వచ్చింది కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్. ఈ పాసిబిలిటీ అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మన ఆన్సర్ అయితే. ఒకసారి చెక్ అయితే చేసుకోండి, సేమ్ అయితే ఉంటాయి. చరణ్ లహరి తన్మయ్ అభిరామ్. చరణ్ లహరి తన్మయ్ అభిరామ్. చైతన్య కార్తిక్ ఆద్య వేద. చైతన్య కార్తిక్ ఆద్య వేద. ఓకే, ఇంకొకటి చూసినట్లయితే మీరు ఇక్కడ కార్తిక్ డైరెక్షన్ అయితే స్పెసిఫై చేయలేము మనం. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్లో ఎక్కడ కూడా కార్తిక్ డైరెక్షన్ గురించి మెన్షన్ చేయలేదు. అలాగే నాట్ మోర్ దాన్ 4 పీపుల్, నాట్ మోర్ దాన్ 5 పీపుల్ అని అయితే చేయలేదు. ఈ కార్తిక్ డైరెక్షన్ అనేది అన్స్పెసిఫైడ్ అనమాట. ఓకే, అది క్వశ్చన్ బట్టి మనం ఆ కార్తిక్ డైరెక్షన్ ఫిక్స్ చేసేసి ఆ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి హౌ మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటున్నాడు. ఇన్సైడ్ మనం చెప్పలేం. కార్తిక్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అని మనకు తెలియదు. ఇది అన్స్పెసిఫైడ్ డైరెక్షన్ కదా. సో ఆన్సర్ ఏంటి? కెనాట్ బి డిటర్మైన్. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి, కెనాట్ బి డిటర్మైన్ అంటే మనం చెప్పలేం. ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం అయితే మనం చెప్పలేం కాబట్టి కెనాట్ బి డిటర్మైన్. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, యాక్చువల్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఎక్కువగా. ఓకే, ఇఫ్ అనదర్ స్టేట్మెంట్ నాట్ మోర్ దెన్ 4 పీపుల్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ అని ఇచ్చారనుకోండి, అంటే ఇక్కడ ఇన్సైడ్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4. ఇన్సైడ్ ఉన్నప్పుడు కార్తిక్ ఖచ్చితంగా అవుట్ సైడ్ అయిపోతాడు. దెన్ హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కార్తిక్ అంటున్నాడు. 1 2 3 తన్మయ్. ఇన్ కేస్ అప్పుడు అవుట్ సైడ్ 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, కార్తిక్ ఇన్సైడ్ అవుతాడు. ఇన్సైడ్ అయినప్పుడు థర్డ్ రైట్ ఎవరు ఉన్నారంటే చరణ్ అనేది వస్తుంది. ఓకే, అదైతే ఒకసారి చెక్ చేయండి. ఇలాంటివి వచ్చినప్పుడు చెక్ చేసుకొని జాగ్రత్తగా ఆన్సర్ అయితే చేయాలి. కార్తిక్ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్. కార్తిక్ ఇన్సైడ్ ఫేస్ చేస్తే దెన్ హూ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ తన్మయ్.
తన్మయ్యకి థర్డ్ లెఫ్ట్ లో ఎవరు కూర్చున్నారో వాళ్ళకి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు కూర్చుంటున్నారు అంటున్నారు. తన్మయ్యకి థర్డ్ లెఫ్ట్ లో ఎవరు కూర్చుంటున్నారు? లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చాడు 1 2 3 థర్డ్ లెఫ్ట్ సైడ్ లో కార్తిక్ కూర్చుంటున్నాడు. కార్తిక్ కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారని అడుగుతున్నారు. కార్తిక్ డైరెక్షన్ ఇన్సూరెన్స్ స్పెసిఫై చేశారు. సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారంటే అభిరామ్. ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఇలా అనుకోండి, కార్తిక్ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్ చేయకుండా ఇది అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? కెనాట్ బి డిటర్మైన్. ఎందుకంటే కార్తిక్ డైరెక్షన్ అనేది మనకి ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అవనప్పుడు కార్తిక్ సెకండ్ లెఫ్ట్ లో ఎవరున్నారు అనేది మనం చెప్పలేం. అవుట్ సైడ్ ఉండొచ్చు, ఇన్సైడ్ ఉండొచ్చు. కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. ఒకసారి మీరైతే చూడండి, చూసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ అయితే మ్యాచ్ అయితే చూసుకోండి. ఓకే, 8 పర్సన్స్ ABCDEFGH సిట్టింగ్ అనేది సర్క్యులర్ టేబుల్ 4 ఇక్కడ స్పెసిఫై చేస్తాడు. ఇంతవరకు మనకి ఇచ్చాడు కదా సమ్ అని, ఇక్కడ స్పెసిఫై చేసిన అనమాట ఎంతమంది ఇన్సైడ్ ఎంతమంది అవుట్ సైడ్ అని చెప్పేసి. ఓకే, అది ఈజీగా మనకి డైరెక్షన్ స్పెసిఫై చేయడానికి ఈజీగా హెల్ప్ అయితే అవుతుంది. ఓకే, ఏ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్, ఇక్కడ నుంచి అయితే మనం ఆన్సర్ స్టార్ట్ చేయలేం ఎందుకంటే ఫిక్స్డ్ లేదు. బి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి లేదు. డి ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ ఈ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఏ, ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయితే చేయొచ్చు. డి ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్, అలాగే ఏ పక్కన అయితే కూర్చుంటాడు. డి ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్, ఏ పక్కన కూర్చుంటాడు ఇక్కడ తీసుకున్నాం. డి ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్, ఏ పక్కన అయితే కూర్చున్నాడు. ఏ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్, అది ఫిక్స్ చేయలేం. హెచ్ ఇస్ నాట్ ఫేసింగ్ అవుట్ సైడ్, హెచ్ ఇన్సైడ్ ఫేస్ చేయాలి, అలాగే హెచ్కి థర్డ్ రైట్ లో ఏ అనేది రావాలి. ఓకే, ఇక్కడ హెచ్ పెడితే ఇన్సైడ్ చేస్తే థర్డ్ రైట్ లో ఏ రాదు కాబట్టి హెచ్ అనేది ఇక్కడ పెట్టాము. హెచ్కి థర్డ్ రైట్ లో ఏ అనేది అయితే వస్తుంది. అలాగే హెచ్ ఇక్కడ పెట్టేసి ఇన్సైడ్ చేసేస్తే థర్డ్ రైట్ లో ఏ అనేది అయితే వస్తుంది. ఏ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. నెక్స్ట్ సి ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు హెచ్, సి ఇక్కడ రాదు అని వచ్చింది. బి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి అనేది ఉంది. జి సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి ఫేసింగ్ ఇన్సైడ్, బి అనేది లేదు. నెక్స్ట్ ఎఫ్ ఇస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్, ఓకే ఇక్కడ ఫిక్స్ అయితే లేదు, ఇంతవరకు అయితే ఫిక్స్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మిగతా అయితే మనం పాసిబిలిటీని అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నా నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఒకటి ఉంది, దాని నుంచి మనం మిగతా చూసుకుందాం. నెగిటివ్ స్టేట్మెంట్ ఏంటి? సి ఈస్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు హెచ్, అంటే సి ఇక్కడ రాదు, సి ఇక్కడ రాదు. అలాగే బి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి అంటున్నాడు. జస్ట్ ఇన్ కేస్ సి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, సి ఇన్సైడ్ పెడితే బి ఇక్కడ రాదు, సో సి అవుట్ సైడ్ పెట్టాం. సికి సెకండ్ రైట్ లో బి అయితే వచ్చింది. బి సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ సి అయిపోయింది. నెక్స్ట్ జి సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి ఫేసింగ్ ఇన్సైడ్, బికి థర్డ్ రైట్ లో జీ రావాలి. బి ఇన్ కేస్ అవుట్ సైడ్ అనుకోండి జీ ఇక్కడ వస్తుంది, ఇన్సైడ్ అనుకోండి జీ ఇక్కడ వస్తుంది. సో డైరెక్ట్ ఫిక్స్ అయితే చేయలేం. ఎఫ్ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ, ఓకే ఈకి సెకండ్ రైట్ లో ఎఫ్ అయితే రావాలి. ఈ ఇన్సైడ్ ఫేస్ చేస్తుంది. ఒకవేళ జీ ఇక్కడ పెట్టాం అనుకోండి, బికి థర్డ్ రైట్ లో బి ఇన్సైడ్ చేసేసి ఈకి ఎఫ్ లో ఆపోజిట్ మాత్రమే ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడైతే మనం ఫిక్స్ చేయలేం. ఓకే, సో ఈ పాసిబిలిటీలో మనం బి అనేది అవుట్ సైడ్ తీసుకొని జీ ఇక్కడ పెట్టేస్తే సెట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈకి సెకండ్ లో ఎఫ్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ జీ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి ఫేసింగ్ ఇన్సైడ్, జీ డైరెక్షన్ ఇన్సైడ్ అని అయితే చెప్పేశారు. ఓకే, ఎఫ్ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ హూ ఇస్ ఫేసింగ్ ఇన్సైడ్ అని అయితే అంటున్నారు. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, 4 ఆఫ్ దమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నారు. ఇన్సైడ్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 ఇన్సైడ్ ఇచ్చారు. సో మిగతా వాళ్ళందరూ అవుట్ సైడ్. ఈ పాసిబిలిటీతోనే మనకు ఆన్సర్ అయితే అయిపోయింది. ఓకే, ఇంకా ఇదైతే చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ అయితే వచ్చేసింది కాబట్టి. ఓకే, ఒకసారి మనం ఇచ్చిన ఆన్సర్ అయితే చెక్ చేద్దాం. జీడిఏబిఈ, జి ఎక్కడ ఉంది? జీడిఏబిఈ సిఎఫ్హెచ్, సిఎఫ్హెచ్. ఓకే, వచ్చేసింది. డైరెక్షన్ ఇన్ అవుట్,
G direction is in out, out in, out out, అవుట్ ఇన్ అవుట్ అవుట్. ఆన్సర్ అయితే మనకు కరెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఏం అడుగుతున్నాడు. హూ ఈస్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి సెకండ్ రైట్ లో ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళకి ఫోర్త్ లెఫ్ట్ ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నారు. జీకి సెకండ్ రైట్ లో ఎవరున్నారు, ఏ ఉంది. ఏకి ఫోర్త్ లెఫ్ట్ లో ఎవరున్నారు, 1 2 3 4. ఫోర్త్ లెఫ్ట్ లో ఎఫ్ అయితే ఉంది. త్రీ 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 మెంబర్స్ అయితే మధ్యలో ఉండాలి ఫోర్త్ అయితే. ఆన్సర్ ఎఫ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఒకసారి వీడియో పాస్ చేయండి. పాస్ చేసేసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. ఓకే. 8 persons are sitting around a circular table. 4 of them are center and 4 of them are opposite to center. ఓకే. ఇక్కడ 8 persons అనేది మెన్షన్ చేయాలి, అది టైపింగ్ మిస్టేక్. ఏమేమి ఉన్నాయి మనం ఇక్కడ చూసేసుకున్నాం. ఓకే. 8 persons 1 2 3 4 5 6 7 8. 2 3 4 5 8. Okay. Both of them different directions. B sits second to the left of A, where both of them different directions అంటారు. ఫిక్స్డ్ పాయింట్ అయితే దొరకదు. 2 persons sit between B and M. M does not start to right of A, ఫిక్స్ లేదు. N sits start to the left of M, ఫిక్స్ లేదు. 1 person sits between N and P, same direction of M, ఫిక్స్ లేదు. Q is not an immediate neighbor of P, but sits second to the left of R. Q, S, neither same direction. ఫిక్స్డ్ పాయింట్ అయితే లేదు, మనం చాలా జాగ్రత్తగా చేయాలి ఈ క్వశ్చన్ అయితే. ఓకే. సరే, ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే చేద్దాం మనం. బి షిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంటున్నాడు. వేర్ బి షిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, వేర్ బోత్ ఆఫ్ దెమ్ ఫేస్ డిఫరెంట్ డైరెక్షన్స్ అంటున్నాడు. ఏ ఇన్సైడ్ అనుకోండి, బి ఇక్కడ వస్తుంది. బి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి బి అవుట్ సైడ్. ఏ అవుట్ సైడ్ తీసుకుని అనుకోండి, సెకండ్ లెఫ్ట్ లో బి వస్తుంది. ఇది అవుట్ సైడ్ కాబట్టి ఇది ఇన్సైడ్. నెక్స్ట్, 2 persons సిట్ బిట్వీన్ బి అండ్ ఎం హూ డస్ నాట్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఓకే. 2 persons సిట్ బిట్వీన్ బి అండ్ ఎం. ఒకవేళ ఇటు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎం హూ డస్ నాట్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఇట్ సైడ్ ఒకవేళ 2 persons తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎం పెడితే థాట్ టు రైట్ ఆఫ్ ఏ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎం రాదు. అలాగే ఇక్కడ ఎం రాదు కాబట్టి ఈ 2 persons తీసేసి ఎం అనేది ఇక్కడైతే వస్తుంది. ఎన్ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఎన్ సిట్స్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఎంకి థర్డ్ లెఫ్ట్ లో ఎన్ అయితే రావాలి. ఇక్కడ ఒకవేళ ఎం అవుట్ సైడ్ చేసాం అనుకోండి, 1 2 3 థర్డ్ లెఫ్ట్ లో ఎన్ అయితే రాదు. ఎం ఇన్సైడ్ చేస్తే 1 2 థర్డ్ లెఫ్ట్ లో ఎన్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ అవుట్ సైడ్ చేస్తే థర్డ్ లెఫ్ట్ లో ఎన్ రాదు కాబట్టి, సారీ ఇన్సైడ్ చేస్తే థర్డ్ లెఫ్ట్ లో ఎన్ రాదు కాబట్టి ఎం అవుట్ సైడ్ చేద్దాం, థర్డ్ లెఫ్ట్ లో ఎన్ అయితే వస్తుంది. 1 person సిట్ బిట్వీన్ ఎన్ అండ్ పి. ఎన్ అండ్ పి, ఎన్ అండ్ పి. పి ఇక్కడ రాలేదు కాబట్టి పి ఇక్కడ వచ్చేస్తుంది. ఎన్ అండ్ పి. పి ఇక్కడ రాలేదు కాబట్టి ఇక్కడైతే పి వస్తుంది. బోత్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎం. ఓకే. ఇక్కడ ఎం కాబట్టి ఎన్ ఇన్సైడ్, ఎం అవుట్ సైడ్ కాబట్టి ఎన్ ఇన్సైడ్, పి ఇన్సైడ్. ఇక్కడ ఎం ఇన్సైడ్ కాబట్టి పి అవుట్ సైడ్, ఎన్ కూడా అవుట్ సైడ్. క్యూ ఈజ్ నాట్ యాన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ పి. పి క్యూ అయితే ఇక్కడ రాదని అంటుంది. అందులో కూడా క్యూ అయితే ఇక్కడ రాదు. బట్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. Q is not an immediate neighbor of P, but sits second to the left of R. R అనేది ఇంకా స్పెసిఫై చేయలేం. S sits opposite to Q. ఓకే. చూడండి, ఇక్కడ ఒకవేళ Q మనకి ఇక్కడ రాదంటున్నాడు. ఇక్కడ Q పెట్టింది అనుకోండి, Qకి ఆపోజిట్ లో S అయితే రాదు. సో Q అయితే ఇక్కడ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇక్కడ S వస్తుంది, ఇక్కడ R అయితే వస్తుంది. ఓకే. అలాగే Q ఇక్కడ రాదు, కానీ Qకి ఆపోజిట్ లో S రావాలి. Q ఇక్కడ వస్తుంది, ఆపోజిట్ లో S వస్తుంది, ఇక్కడ R అయితే వస్తుంది. ఓకే. S sits opposite to Q, but sits second to the left of R. R కి సెకండ్ లెఫ్ట్ లో Q అయితే రావాలి. R కి సెకండ్ లెఫ్ట్ లో Q అంటే R అనే డైరెక్షన్ అవుట్. R కి సెకండ్ లెఫ్ట్ లో Q రావాలి, ఇక్కడ ఇన్సైడ్. ఓకే. S neither face the same direction as R. ఓకే. nor faces outside.
ఎస్ అవుట్ సైడ్ ఫేస్ చేయదు, అంటే ఎస్ ఇన్సైడ్ అలాగే సేమ్ డైరెక్షన్ అయితే ఆర్ రాకూడదు. ఓకే, ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ అయితే అయిపోయింది. ఎస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆపోజిట్. సో ఆన్సర్ ఇదైతే వచ్చేసింది. ఓకే, క్యూ డైరెక్షన్ ఏముంది? క్యూ అంటే ఇక్కడ చూడండి, ఫోర్ ఫోర్ ఆఫ్ దమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ ఫోర్ ఆఫ్ ద ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నారు కాబట్టి ఇక్కడ వేసి 1 2 3 అవుట్ సైడ్ అన్నారు కాబట్టి 4th వన్ అవుట్ సైడ్. ఇదైతే కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ క్యూఏఎంపిఎస్ క్యూఏఎంపిఎస్ ఎన్ఆర్బి ఎన్ఆర్బి ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చేసింది. ఈ క్వశ్చన్స్ అయితే మీరు చూడండి, చూసి మీ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్స్ కూడా అలాగే ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పజిల్ అయితే మీకు హోంవర్క్, మీరైతే ట్రై చేయండి, ట్రై చేసేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ సెషన్ మీకు బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ సెషన్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్కి అయితే ముందుగా మీకు చాలా అయితే తీసుకొస్తాను. మీ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. హ్యాపీ లెర్నింగ్.